ఐదేళ్ల పాలనలో విద్యా వ్యవస్థను వైసీపీ నాశనం చేసిందని మంత్రి లోకేష్ విమర్శించారు. పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారన్నారు మంత్రి. లోకేష్ వ్యాఖ్యలపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స అభ్యంతరం తెలిపారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని అనడం సరికాదన్నారాయన. ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష. సుమారుగా 12 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలకి వచ్చింది. ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయులపైన, పిల్లలపైన, వాళ్ళ తల్లిదండ్రులపైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఆ జియోనే 117 జియో. ఆ 117 జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనుక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది జరిగింది. మంత్రి గారు చెప్తున్న 12 లక్షలు అనే సంఖ్య నాకైతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దయచేసి ఇది వాస్తవ వ్యక్తి అధ్యక్ష. మొత్తం మనం ఎక్కడ మూడు రాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా 12 లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు బదిలీ అయ్యారనే సందర్భం ఏనాడు రాలేదు. ప్రకారమే చూసుకుని లేదు ప్రత్యక్షంగా ఒక స్టడీ టూర్ లాగా ప్రత్యక్షంగా సభ్యులందరినీ తీసుకుని మాకు కూడా చూపెట్టండి. ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఉంటాయి. మీ విధానం మీది.